హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు యమ్మీ రెసిపీస్. ఈరోజు వీడియోలో గోధుమ పిండి మెంతి కూరతో కరకరలాడే క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్లో 15 రోజుల పాటు నిల్వ ఉండేలా చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. టీతో పాటు తినడానికైనా లేదా పిల్లలకి స్నాక్స్గా పెట్టడానికైనా కూడా చాలా బాగుంటాయి. తినే కొద్దీ తినాలనిపిస్తుంటుంది, అంత బాగున్నాయి. ఈ స్నాక్స్ని ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ టేస్టీ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను ఇక్కడ ఒక ప్లేట్లోనికి ఒక 2 కప్పుల గోధుమ పిండిని తీసుకున్నాను. ఇందులోనికి తగినంత ఉప్పుని, 1 స్పూను వాముని, అలాగే 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి. నువ్వులు కొంచెం ఎక్కువే వేసుకోండి. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. తర్వాత కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల సూజీ రవ్వ వేసుకోవాలి. మంచి క్రిస్పీగా వస్తాయి. ఒక 2 స్పూన్ల శనగపిండిని కూడా వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. 1 స్పూను కారం వేసుకొని ఫస్ట్ చేత్తో ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి, అంతా కలిసేలా. తర్వాత 1 కప్పు మెంతి కూరని తీసుకొని కడిగిన తర్వాత నీట్గా ఇలా సన్నగా కట్ చేసి తీసుకున్నాను నేను. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసి తీసుకోవాలి. మెంతి కూరని కూడా వేసుకొని ఇప్పుడు కొంచెం ఆయిల్ కూడా వేసుకొని చేత్తో ఫస్ట్ ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఇప్పుడు కొంచెంగా నీళ్ళని వేసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా పట్టవు చూసి పిండిని ఇలా గట్టిగా కలుపుకోవాలి. చపాతీ పిండి కన్నా కూడా కొంచెం గట్టిగానే ఉండాలి. ఇలా కలుపుకొని ఇప్పుడు ఈ పిండి పైన మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు ఈ పిండికి రెస్ట్ ఇవ్వాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత చిన్న పిండి ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకుంటూ చపాతీలా చేసుకోవాలి. ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా రోల్ చేసుకోవాలి. అప్పుడే క్రిస్పీగా ఉంటాయి ఈ స్నాక్స్. ఇలా చేసుకున్న తర్వాత ఒక ఫోక్ తీసుకొని ఇలా హోల్స్ పెట్టుకోవాలి. పొంగకుండా క్రిస్పీగా వస్తాయి ఇలా హోల్స్ పెట్టడం వల్ల. తర్వాత ఒక క్యాప్ కానీ గ్లాస్ కానీ తీసుకొని ఇలా నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ రౌండ్ షేప్లో కట్ చేసి తీసుకుంటున్నాను. అన్నీ కూడా ఇదే విధంగా చేసి ఒక ప్లేట్లోనికి తీసేసుకోవాలి. ఇక్కడ నేను అన్నీ కూడా ఇలాగే చేసి ఒక ప్లేట్లోనికి తీసి ఉంచాను. తర్వాత ఇప్పుడు వేడివేడి ఆయిల్లో వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. వెంటనే తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చాలా త్వరగా వేగిపోతాయి కాబట్టి ఎక్కువసేపు ఉంచకుండా లైట్ గోల్డెన్ కలర్ రాగానే ఆయిల్లోంచి తీసేసుకోవాలి. ఆయిల్లోంచి తీసిన తర్వాత కూడా ఇంకా కొంచెం కలర్ వచ్చేస్తాయి కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ కలర్ ఉన్నప్పుడే వీటిని తీసేసుకోవాలి. ఇలాగే అన్నీ కూడా ఇదే విధంగా మిగతా అన్నీ కూడా ఫ్రై చేసి తీసేసుకోవాలి. చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉన్నాయి. అంతేనండి, ఈ విధంగా ఫ్రై చేసి తీసుకున్నామంటే కరకరలాడే క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఎన్ని తిన్నా కూడా ఇంకా తినాలి అని అనిపిస్తుంది, అంత బాగా వచ్చాయి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.